ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మనమంటే మధుమితని ఇంటి కోడల్ని చేయాలనుకుంటున్నాం. మరి రామ్ ఎందుకు మధుమితను కలిసినట్టు? ఎంతైనా రామ్ మొదటిసారి ఇష్టపడింది మధుమితనే కదా. ఆ ఫీలింగ్ తోనే మధుమితను చూడ్డానికి వెళ్ళుండొచ్చు. చచ్చ, మన రాము నిజంగా ఆ శ్రీరాముడే చెల్లాయ్. ఆ రాముడికి సీత ఒక్కతే అయినప్పుడు మన రాముకు కూడా సీత ఒక్కతే. పరాయి స్త్రీని రామ్ కన్నెత్తి చూడడు, అందులోనూ పెళ్ళైన స్త్రీని అస్సలు చూడడు. నువ్వు బాపుతావా? తను చెప్పింది కరెక్టే మహా. మధుమిత మీద ఇష్టంతో తనను కలవడానికి రామ్ వెళ్ళాడంటే నమ్మడం కాస్త కష్టం. అంతేం లేదు బావగారు. మన రామ శ్రీరాముడే అయినా ఆ రాముడి జీవితంలో సీత కంటే ముందు మరో అమ్మాయి లేదు. కానీ మన రామ్ లైఫ్లో మధుమిత ఉంది. కరెక్ట్. రామ్ లైఫ్లో సీత కంటే ముందు మధుమితే ఉంది. ఫస్ట్ లవ్ని ఎవరు అంత ఈజీగా మర్చిపోరు. రామ్ మనసులో ఇంకా మధుమిత ఉంది. మధుమితకు పెళ్ళవకపోయుంటే అది వేరే విషయం చెల్లాయ్. పెళ్ళైన అమ్మాయిని రామ్ తన మనసులో ఎలా ఉంచుకుంటాడు? తప్పు కదా. ఏదేదో మాట్లాడి నువ్వు తప్పు చేస్తున్నావు. మాకు లేని డౌట్స్ రప్పించకు. మంచి చెడు ఆలోచించాలి కదా అని చెప్పాను. అన్నీ మహా ఆలోచిస్తుంది, నీకెందుకు? రామ్ మధుమితని కలవడం మనకు మంచి సైన్. నేననుకున్నది తప్పకుండా జరుగుతుందన్న నమ్మకం వచ్చింది. అంతా నేననుకున్నట్టు గనుక జరిగితే మధుమిత నా కోడలవుతుంది. ఎలాగైనా అయ్యి తీరాలి. నువ్వు ఆ పంతంతోనే ఉన్నావు మహా. కానీ అది ఎంతవరకు పాసిబుల్ అవుతుందో అర్థం కావట్లేదు. నేను ఏదైనా ఒకటి అనుకుంటే అది సాధ్యమై తీరాలి. మిగతావన్నీ ఒకెత్తు, ఈ మధుమిత విషయం ఒకెత్తుదినా? మధుమిత విషయంలో మీరు అనుకుంటున్నట్టు జరుగుతుందా అని కొంచెం అనుమానంగా ఉంది వదినా. అనుమానం అక్కర్లేదు. జరిగి తీరుతుంది, జరిపిస్తాను. దానికోసం నేను ఏవైనా చేస్తాను. అందుకేగా సీతతో మంచిగా నటిస్తున్నావు చెల్లాయ్. బలి ఇచ్చే ముందు బలి పశువుని బాగా చూసుకున్నట్టు తప్పక నేను సీతని ప్యాంపర్ చేయాల్సి వస్తుంది. కానీ దాన్ని చూసిన ప్రతిసారి అది నాకు చేసిన అవమానమే గుర్తొస్తోంది. దాని సోడా బుడ్డి కళ్ళద్దాలు, పళ్లకు కంచె, ఆ అంద వికారం తలుచుకుంటుంటేనే ఒళ్ళంతా కంపరం ఎక్కుతోంది. దాన్ని ఏమి చేయకుండా నన్ను నేను కంట్రోల్ చేసుకోవడానికి చాలా కష్టపడాల్సి వస్తోంది. కష్టపడి ఒకసారి గన్తో ట్రై చేసావుగా, గురి తప్పింది. ఎలాగైనా సీత మీద కక్ష తీర్చుకుంటాను. అప్పటి వరకు మంచితనం నటిస్తాను. నమ్మించి దాని గొంతు కోసేస్తాను. ఈ విషయం సీతకు తెలిసిందనుకో, ఈసారి తను గన్ తీస్తుంది, తన గురి అస్సలు తప్పదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.